రవిచంద్ర గారు, శాసనసభ్యులు సురేష్ గారు, శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారు, అన్న శేఖరన్న, వివిధ పార్టీ కూటమి నాయకులు, పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందు ఆసీనులైనటువంటి ఆహుతులకు, శాంతమ్మ గారి అభిమానులకు, శేఖరన్న గారి శిష్యులకు, విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక స్థానిక సంస్థలకి పాలక మండలిని, పాలక వర్గాలకి అధ్యక్షుల్ని నియమిస్తూ, అలాగే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థలని కూడా పరిగణలోకి తీసుకొని ఈ గ్రంథాలయాల్లో చైర్మన్లుగా నామినేట్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ యొక్క లైబ్రరీల శాఖకి అధిపతిగా శ్రీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డి మంత్రిగా, అలాగే అనేక మంది పెద్దల యొక్క ఆలోచన మేరకు ఈరోజు శాంతమ్మ గారికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేసి తన బాధ్యతలు తీసుకుంటూ ఉంది. అందరికీ చాలా సంతోషం. ఆమెకు కూడా ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతల్ని, శుభాకాంక్షల్ని కూడా తెలియజేస్తున్నాను. ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ నుంచి రావడం అనంటే అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీల్లో మనం చేసినటువంటి కార్యక్రమాల ఫలితాలు అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతనే నాయకత్వం ఎవరికైనా ఒక పదవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు 2,10,00,000 మంది సభ్యత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు నెల్లూరు జిల్లాలో 28 లక్షల మంది సభ్యత్వం ఉన్న నెల్లూరు జిల్లా పార్టీలో శాంతమ్మ గారికి పదవి రావడం అనంటే చాలా గొప్ప విషయం. అనేక కార్యక్రమాల్లో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇవాళ మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన ఈ విధంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క పదవి అనేక శాఖోపశాఖలు ఉన్నటువంటి పదవి. ఏదో ఒక గ్రామంలోనో, ఒక పట్టణంలోనో, ఒక కార్యాలయం ఉండేటువంటి పదవి కాదు. లక్షలాది మంది యువతికి, విద్యావంతులకు విద్యని ప్రబోధించేటువంటి అనేక గ్రంథాలయాలకి ఇవాళ అధ్యక్షురాలుగా శాంతమ్మని ఇవాళ ఎంపిక చేయడం జరిగింది. ఇవాళ మన యొక్క గ్రంథాలయం గురించి చెప్పాల్సి వస్తే దాదాపు 105 మంది ఈ గ్రంథాలయాల్లో ఉద్యోగులు ఉన్నారు. దానిలో ఇప్పుడు ప్రస్తుతం 54 మంది ఉన్నారు. ఇంకా 50 మంది రిటైర్ అయ్యారు. ఆ స్థానాలన్నీ భర్తీ చేయాలి. అతి పెద్ద గురుతరమైన బాధ్యత ఇవాళ శాంతమ్మ మీద ఉంది అని చెప్పి చెప్పక తప్పదు. మనుషులు లేదే కార్యాలయం తీసేవాడు ఉన్నాడు. గ్రంథాలయం తీయకపోతే గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథాలను చదవడానికి వచ్చేటువంటి మన నేటి యువత, రేపటి యువతరం వాళ్ళకి విజ్ఞాన అవకాశాలు రావాలంటే ఈ గ్రంథాలయాలన్నీ తీయాలి. ఈ తలుపులు తీసి గ్రంథాలయాలన్నింటినీ ముందు పెట్టినప్పుడు మాత్రమే ఈ గ్రంథాలయానికి
ఒక మంచి మనుగడ ఏర్పడుతుంది. అనేక గ్రంథాలయాలు ఇవాళ మూతపడి ఉన్నాయి. కేవలం ఉద్యోగులే కాదు, ఉద్యోగులు కావాలంటే ఇవాళ రేపు పెట్టచ్చు, కానీ భవన సౌకర్యాలు చాలా దగ్గర లేవు. భవన సౌకర్యాలను సరిచేసుకోవాలి. వచ్చినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ గ్రంథాలను చదివేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటారు. దానికనే గ్రంథాలయ భవనాలకి ప్రాధాన్యతనివ్వాలి. అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రాధాన్యతనిచ్చి వాళ్ళందరినీ ఎంపిక చేయాలి. నెల్లూరు జిల్లాలో 61 లైబ్రరీ భవన శాఖలు ఉన్నాయి. మేజర్ జిల్లా గ్రంథాలయ సంస్థ నెల్లూరు కేంద్రంలో ఉన్న మొత్తం జిల్లా అంతా 61 శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 61 శాఖల్లో దాదాపు 3 లక్షల మేరకు పుస్తక సంపద ఉంది. ఈ 3 లక్షల సంపదని కాపాడుకోవడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత మనం. ఇవి ఇప్పటివి కాదు, అనేక దశాబ్దాల క్రితం, శతాబ్దాల కాలం నాటి చరిత్రల్ని ఈ యొక్క గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఆ గ్రంథాలన్నింటినీ రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రంథాలని అన్ని జిల్లాలకి పంపిణీ చేశారు. ఆ చేసినటువంటి పుస్తక సంపద ఇవాళ నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. మరి ఈ 61 శాఖల్లో 3 లక్షల పైసలకు అన్ని రకాల మరి గ్రంథాలు, పుస్తకాలు, ప్రచురణలు ఉన్నాయి. ఒక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో పెద్ద సంస్థ ఇదేదో ఆషామాషి కాదు, అతి పెద్ద సంస్థ ఈ గ్రంథాలయ సంస్థ. 60 శాఖల్లో 3 లక్షల పుస్తకాలు ఉన్నాయంటే అర్థం చేస్తుంది. ప్రతి ప్రాంతంలో ఈ యొక్క నవలలు, గ్రంథాలు, చారిత్రక ఘట్టాలని మనకి తెలిపేటువంటి అనేక పుస్తక భాండారాలు మన దగ్గర ఉన్నాయి. వాటిని కాపాడుకుంటూ, మనం పరిరక్షించుకుంటూ, చారిత్రక అవశేషాలను, సంప్రదాయాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బాధ్యతల్ని నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళకి ఆదాయం కూడా ఎక్కడి నుంచో రాదు. పుస్తకాలు చదవడానికి వచ్చిన వాళ్ళంతా రూపాయి, ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. మనం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ పరంగా. ప్రభుత్వంలో ఒక విధానం ఉంది. లైబ్రరీలు, గ్రంథాలయ సంస్థలన్నీ కూడా ఆర్థిక వనరులను చేకూర్చుకోవాలి అని అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి సెస్ విడుదల చేయాలి. వాళ్ళు జిల్లా పరిషత్ నుంచి సెస్ విడుదల చేయాలి. నాకు ఇప్పుడు చెప్పినటువంటి మా అధికారులు ఇచ్చినటువంటి లెక్క చూస్తే మొత్తం మీద శాంతమ్మ మంచి ఆర్థిక పటుత్వం కలిగినటువంటి శాఖను పట్టున్నారు. అయితే లోపల ఏముందో నాకైతే తెలియదు. దాదాపుగా 48.5 కోట్ల రూపాయల డబ్బు ఉంది నా దగ్గర. సేకరణ 48.5 కోట్లు ఉన్నాయి శాంతమ్మ దగ్గర ఇప్పుడు. ఇప్పుడు ఉంది 48,59,00,000 రూపాయలు ఈ గ్రంథాలయ సంస్థ జాబితాలో, అకౌంట్లో నిధులు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, జిల్లా పరిషత్లో అకౌంట్లలో ఈ డబ్బు లెక్కలో ఉంది. ఆ డబ్బు ఇక్కడికి రావాలి. డబ్బు రాదు. దానికేం కాళ్ళు లేవు, చేతులు లేవు, దానికే ఇది రాదు. శాంతమే అక్కడికి పోవాలి. ఈమె ధర్నా చేయాలి, కలుపుకాడ కూర్చోవాలి. మేయర్నో చైర్మన్నో కలుపుకున్నాడు ఇక్కడ. వాళ్ళ దగ్గర కూర్చొని నా డబ్బు ఇస్తావా సస్తావా అంటేనే డబ్బులు వస్తాయి, లేకుంటే రా. మా దగ్గర ఉంటే నేను ఇచ్చేవాడిని, కానీ నా దగ్గరలో ఉండేది గ్రూప్ దగ్గర. కాబట్టి ఒక్క మున్సిపల్ కార్పొరేషనే 41,76,00,000 ఇవ్వాలి.
మున్సిపాలిటీ కావలి 1,23,00,000, గూడూరు మున్సిపాలిటీ 1,20,00,000, ఆత్మకూరు మున్సిపాలిటీ 64 లక్షలు, వెంకటగిరి మున్సిపాలిటీ 76 లక్షలు, నాయుడుపేట మున్సిపాలిటీ 65 లక్షలు, సూలూరుపేట మున్సిపాలిటీ ఏమి ఇవ్వబడలేదని రాసింది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా మొన్ననే వచ్చింది, 31 లక్షలు ఇవ్వాలి వాళ్ళు కూడా. ఇక అల్లూరు నగర పంచాయతీ నుంచి 7 లక్షలు. అంతా కలిపి జిల్లా పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ నుంచి దాంట్లో కూడా డబ్బు ఉంది, అది కూడా రావాలి 3,00,00,000 అయితే జిల్లా పరిషత్ వాళ్ళు పోయిన సంవత్సరమే 1,00,00,000 చిల్లర గ్రంథాలయ సంస్థకి ఇచ్చారని వాడు సెక్రటరీ గారు చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఇస్తారు, పర్వాలేదు. శాంతమ్మ రాకముందు కొంత డబ్బు అయితే వచ్చింది జిల్లా పరిషత్, ఇంకొక 1,00,00,000 చిల్లర ఉంది, అది కూడా ఇస్తారు. 3 కోట్లు ఉంది. కాబట్టి ఇంత పెద్ద సంస్థకి, వ్యవస్థకి, ఆర్థిక స్తోమతకి ఇవాళ నాయకురాలు మా శాంతమ్మ. మా శేఖరన్న ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి శేఖరన్న వెన్నుదన్నుగా నిలబడి శాంతమ్మ చేత ఈ యొక్క గ్రంథాలయ సంస్థని దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మళ్ళీ ఆ గ్రంథాలన్నింటినీ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కింద రూపుదిద్దాలి. దానికి ఆమె నిజాయితీగా, నిష్కలంకంగా పనిచేస్తుంది అని కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆమెకి ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి ఆమెకి ఆ ఓపిక ఉంది, సహనం ఉంది. సేకరణను భరించిందంటేనే తెలుస్తుంది కదా ఆమె సహనం మనకి. కాబట్టి సేకరణ తిట్టినా పర్వాలేదు, అప్పుడప్పుడు కొడుతుంటాడు ఇంటి మీద. కాబట్టి ఆమె ఓపికగా పనిచేస్తుంది, మన సమస్యలను మెరుగుపరుస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత పెద్ద బాధ్యతలు శాంతమ్మ గారి మీద ఉన్నాయి. ఆమెకు భగవంతుడు అన్ని విధాల తోడుగా నిలవాలి. తెలుగుదేశం పార్టీ తోటి కూటమి నాయకత్వం అంతా ఆమెకు అండగా నిలుస్తుంది. మన జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ, నీకు అందరూ తోడుగా ఉంటాం తల్లి, ధైర్యంగా ముందడుగు వేయని చెప్పి ఆమెని ఆశీర్వదిస్తూ, ఆమెని నాకన్నా చిన్నది కాబట్టి ఆమెను కోరకూడదు, ఆశీర్వదించాలి. ఆశీర్వదించడానికే నాకు పిలిచింది కూడా. కాబట్టి అందరి ఆశీస్సులు ఆమెకు ఉండాలని ఈరోజు నేను అనుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా ఇక్కడ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.